లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు ఒకసారి కెమెరా, నేను ఇదే కొందాం అనుకున్నాను అనమాట. మీకు లైట్లో కనబడుతుందో కనబడట్లేదు తెలీదు. నాకు కొద్దిగా ఇక్కడ పైన నెత్తి మీద దెబ్బ ఉంది కదా, ఇక్కడ లైట్లో కనబడట్లేదు. సో ఇప్పుడు రికార్డింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఆఫ్టర్ మెనీ 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 డేస్ వీఆర్ కమింగ్ బ్యాక్ లైక్ దిస్. చాలా నేను ఫోర్స్ చేస్తే వచ్చారు కొద్దిగా. సో నా జుట్టు పొజిషన్ కూడా చూపిస్తాను మీకు లైట్లోకి వచ్చిన తర్వాత. కెమెరాతో రికార్డింగ్ ఎలాగుందో జస్ట్ ఒక రైడ్ వేద్దాం. స్మెల్ మాత్రం బాగాలే, మావాడు వాష్ చేయలేదు. సో ఓకే, మూవ్ ఇంటు ద క్లిప్. చెప్పరా, హాయ్ చెప్పరా. సరే సరే. సో యా లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు అది అవసరమా? సో యా లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం అయితే ఇప్పుడు డీజే యాక్షన్ 5లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ చూసుకొని మాట్లాడుతున్నాను. క్లారిటీ బాగుందా? మైక్ కూడా కనెక్ట్ చేస్తున్నాను, సేమ్ డీజే మైక్ డీజే. బట్ ఇక్కడ మాట్లాడితే ఆక్వర్డ్గా ఉంది. మనం రైడింగ్ చేస్తూ మాట్లాడదాం. సో ఎలా పని చేస్తుందో ఫస్ట్ మీరు చెప్పండి. యాక్చువల్ డబ్బులు దానికోసం దాచుకున్నా, బట్ కుట్లు పడడం వల్ల లిటరలీ ఊడిపోయాయి 30,000. సో అక్కడికి వెళ్ళి 30,000 బడ్జెట్ వేద్దాం మనం. సో యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా మీ దగ్గర రికవరీ చేయాలని నాకేం ఆశలు లేవు. నా రూపాయి ర్యాపిడో వేసుకొని దాచుకొని కెమెరా కొనుక్కుందాం అనుకున్నా. నా ఫ్రెండ్స్ నాకు నా ముఖం మీద 6 కుట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మీకు కనబడవు, కానీ ఇప్పుడు నేను చూపిస్తాను. 6 కుట్లు పడ్డాయి నా ముఖం మీదే 6 కుట్లు ఉంటాయి. సో 6 కుట్లు ఎక్కడో మీకు చూపిస్తాను. అలా గ్లౌజులు తీయండి రా. గ్లౌజ్ ఎవరివి? నువ్వేనా? పెట్టుకుంటారా? వద్దులే బ్రో, స్మెల్ తట్టుకోలేకపోతున్నావు. అన్ని పట్టుకున్నాం కదా. సో ఇదే ఇప్పుడు నాకు ఇది ఊడిపోయింది రిసీవర్. కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తారు ఒక్కొక్కడు. పడిపోయిందంటే నేను వెళ్ళే స్పీడ్కి దెబ్బకి వస్తాను. తిప్పుతాను ఉండమ్మా. సో మీకు బైక్ సౌండ్ వినబడుతుందో చాలామంది క్రియేటర్స్ ఎలా తీస్తారో నాకు తెలీదు. అలా ఫస్ట్ టైం నేను ఇలా ఈ గోప్రో సెటప్ ఇవన్నీ వేసుకొని తీయడం. బట్ ఫస్ట్ టైం వుడ్ బి మై బెస్ట్, ఐ థింక్ సో. నేను నేర్చుకుంటా, మీకోసం నేర్చుకుంటా. బట్ ముందు కెమెరా కొనుక్కోలేదు ఫస్ట్లీ. చాలా అంటే చాలా అన్నీ ఇక్కడే ఉన్నాయి. బాబు వెళ్ళండి. ఇక చూడు పడిపోయింది, ఇది పడిపోయింది మళ్ళీ. మరి పాకెట్లో పడిపోయింది, పడుతుంది ఏట్రా. ఓ మీరు వెళ్ళండి, నేను ఫాలో అవుతా. లేదా నా బండి ఎక్కే పర్లే. ఓ సో నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మా వాళ్ళు. సో నేను మాట్లాడేది మీకు వినబడుతుంది, వినబడకపోతే మొత్తం బిస్కెట్ అయిపోద్ది. పదండి. ఈ దాంట్లో పెట్రోల్ లేదు, నా దాంట్లో డబ్బులే లేవు. సో అరే నా ఫోన్ నీ దగ్గర ఉందిగా, లేకపోతే అది ఇంకో పక్క. సో యా, సో యాక్చువల్లీ కమింగ్ టు ద స్టోరీ, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. June 4th June 3rd మొదలైంది కదా. హర్షగాడు ఊరి నుంచి వచ్చాడని చెప్పి నేనైతే ఇక్కడ రావుబహదూర్ సినిమాకి సెకండ్ షోకి అయితే తీసుకెళ్ళాడు అనమాట ఐనాక్స్లో. వద్దురా అంటే నేను యాక్చువల్ రావుబహదూర్కి వద్దు, నాగబంధనంకి వెళ్దాం అన్నాను. నాగబంధనంకి వెళ్తే ఎందుకు నాగబంధనం అన్నాడు. సో వెళ్ళిన వాళ్ళం యాక్చువల్లీ జయంతి గాడి ఈ స్పీడ్ మీద వెళ్ళాల్సిన వాళ్ళం మేము. ఈ స్పీడ్ మీద వెళ్ళాల్సిన వాళ్ళం. ఆ జయంతి గారు బయటకు వెళ్తారని పట్టుకెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది బయటకు వెళ్ళలేదు. సరే కదా, హ్యాపీ, ఓకే చిల్లు అని పట్టుకెళ్ళిపోమంటే సినిమాకి టైం అయిపోయింది. ఇంకా మేము జయంతి గారి పాత అవెంజర్ ఉంటుంది, మీకు ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు. ఇన్ కేస్ నేను ఇమేజ్ జస్ట్ మెన్షన్ చేస్తాను. ఆ బండి మీద వెళ్ళిపోయాం అనమాట. వర్షం పడింది, బండికి లిటరల్లీ ఏబిఎస్ లేదు, ఏమీ లేదు. జస్ట్ రా బైక్. అంటే అదే సూపర్ బైక్ కాదు, బట్ అంటే అన్నాను అంటారు, అదే సూపర్ బైక్ కాదు. బట్ అప్పుడు మేము జయంతి గడికి అప్పుడు 10th 9th నుంచి ఆ బైక్ ఉంది. సో 10th స్టార్టింగ్లో ఇచ్చారు. 10thలో ఎక్కువ తేలేదు స్కూల్కి, మాకు ఇవ్వడానికి తొక్కడానికి ఇవ్వలేదు, ఎందుకంటే మాకు ఎవరు రాదు. సో ఇక్కడ జోక్ ఏంటంటే నేను వెళ్ళి పడిన స్పీడ్ 15 km/h. నా టాప్ స్పీడ్ ఏమో 230, అది Z900 మీద 228, రఫ్గా 230 వేస్తున్నాను. 228 నా టాప్ స్పీడ్. నేను ఆ స్పీడ్లో పడలేనోడిని
15 కిలోమీటర్ స్పీడ్ లో నాకు వెళ్ళి యాక్సిడెంట్ అవుతుందని నేను కలగనలేదు. అది కూడా బుర్ర మీద 3 కుట్లు పడ్డాయి. యాక్చువల్ 6 కుట్లు పడాలి, డాక్టర్ గ్యాప్ ఇచ్చి వేసాడు కాబట్టి 3 కుట్లు పడ్డాయి. మీకు ఫోటో అన్ని డిస్ప్లే చూపిస్తాను. బట్ ఫోటో పెట్టడం వల్ల నాకు కొద్దిగా, ఎందుకంటే బ్లడ్ స్టెయిన్స్ కదా, సో కొద్దిగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద చాలా విరుద్ధంగా ఉంటుంది. ఆ రోజు సినిమాకి వెళ్ళినాం, రాత్రి పడుకున్నాం. రఘువరన్ బీటెక్ సినిమా రిలీజ్కి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయి రాత్రి టికెట్లు తీస్తాం అనమాట. రఘువరన్ బీటెక్ సినిమా రిలీజ్కి వెళ్ళిపోవడం బాగానే ఉంది. పేపర్లు జోబుల్లో కట్టలు నింపిడు, అలా షార్ట్స్ అన్ని మీకు పెడతాను. పేపర్లు కోసుకున్నాం, బాగా చేసాం. థియేటర్లో హర్ష గారి స్పెట్స్ ఇరిగిపోయి నా వల్ల, లిటరలీ నా వల్లే స్పెట్స్ ఇరిగిపోయి. నేను పేపర్లు ఇసిరాను, ఆడి చెయ్యికి స్పెట్స్ తగిలిసి ఆడి స్పెట్స్ అయితే ఇరిగిపోయి, నా పేరు చెప్పి ఆడు కొత్త స్పెట్స్ అయితే కొనుక్కున్నాడు దొంగదవా. ఆడి పాటికి కేరళ వెళ్ళిపోయాడు. నేను ఈ వీడియో ఈరోజు డేట్ వచ్చేసి టుమారో ఈజ్ 19, టుడే ఈజ్ 19. సో సాటర్డే. నేను లాస్ట్ 2 సాటర్డేస్ బిఫోర్ జూలై 4th పడ్డాను. సో చాలా దారుణం అయితే అయింది. సో లెట్ మీ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఇది రోడ్ అనుకోండి, బ్లైండ్ కర్వ్. దిస్ ఇస్ ద బ్లైండ్ కర్వ్. ఇది దోలంటే నేను ఇంకా యాక్సిడెంట్ అయినా ఇంకా ఇలా మానట్లేదు చూడండి. ఆ బ్లైండ్ కర్వ్ లో I10 నెంబర్ గుర్తులేదు. నెంబర్ గుర్తుంటే చంపేసేటోళ్ళని వాళ్ళని. గుద్దీసి వెళ్ళిపోయాడు వాడు. నేను కాశాను. నేను చాలా మటుకు బ్యాలెన్స్ చేసుకున్నాను. అంతట్లోగా ర్యాపిడో, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ ఎవ్వరో తెలీదు, చాలా సందుల్లో కూడా ఇన్ టైంలో డెలివరీ చెయ్యాలని చెప్పి చాలా అంటే చాలా స్పీడ్గా అయితే వచ్చేసి గుద్దలేదు. వాళ్ళు చూసాం బ్లైండ్ కారులో మనిషి కనబడ్డు. వాళ్ళు నేను చూశాను. చూసేసి నాకు కనబడిన వెంటనే నేను సడన్ బ్రేక్ కొట్టాను. ఆబ్వియస్లీ వర్షం పడింది ఆ రోజు. ఎక్స్క్యూజ్ మీ, వర్షం పడింది ఆ రోజు. బైక్ ఏబిఎస్ లేదు, ఏమీ లేదు. జస్ట్ సడన్ బ్రేక్ కొట్టాను, బ్యాక్ బ్రేక్ పట్ ఇంకంతే, బండి స్కిడ్ అయిపోయింది. స్విగ్గీ వాడు మమ్మల్ని కాసాడు. స్విగ్గీ వాడు లెటెస్ట్ ఎగ్జాంపుల్ స్విగ్గీ అనుకోండి, లేదా బ్లింకిట్ అనుకోండి. మాక్సిమం బ్లింకిట్, ఎందుకంటే ఎల్లో కలర్ బ్యాగ్ ఉంది కదా, మాక్సిమం బ్లింకిట్టే. బట్ ఆల్ ప్రతి ఒక్క డెలివరీ పార్ట్నర్స్, నేను డెలివరీ పార్ట్నర్ కింద పనిచేసాను, తప్పట్టట్లేదు బ్రో. మీరు ఎవరైనా చూస్తూ ఉంటే. బట్ హెల్మెట్లు వేసారు, బాగానే ఉంది. బట్ వాళ్ళ తప్పు కూడా కాదు, కస్టమర్స్ తప్ప. ఎందుకంటే ఇన్ టైంలో డెలివరీ చేయకపోతే వాళ్ళ తిట్టడం, రేటింగ్స్ ఎఫెక్ట్ చేయడం. వాళ్ళు కూడా బతికే తిండి కోసమే కదా, డబ్బుల కోసమే కదా. కానీ వాళ్ళు బ్రేక్ వేశారు. వాళ్ళకి సారీ గార్డ్ లేదు. అది షైనో స్ప్లెండరో. ఆ బ్రదర్కి సారీ గార్డ్ లేదు. సారీ గార్డ్ ఉండుంటే నాకు ఈ పాటికి తిప్పలు ఉండేవి కాదు. ఆ సారీ గార్డ్ లేకపోవడం వల్ల ఇదంతా వచ్చింది. సారీ గార్డ్ ఉండుంటే నాకు ఆ బోల్డ్ తగిలి ఉండేది కాదు. జస్ట్ ఏదో బుర్రకి బొడుపు వచ్చేది. టైర్ని, చైన్ని పట్టుకునేడానికి ఒక మెయిన్ స్క్రూ బోల్ట్ ఉంటుంది, పెద్ద స్క్రూ బోల్ట్. ఆ బోల్ట్కి వెళ్ళి నేను హెడ్ని ఒక 15 కిలోమీటర్ స్పీడ్లో టచ్ చేశాను అంతే. ఎంత ఓపెనింగ్ పడింది, ఇంత ఓపెనింగ్. జనరల్లీ ముఖం మీద ఎక్కడ పడినా, కాళ్ళ మీద కుట్లు పడినా నో ప్రాబ్లం, ఏవైనా పర్లేదు. బట్ హెడ్ అనేసరికి చాలా దారుణం. లిటరల్లీ కుట్లు దెబ్బ తగిలిన తర్వాత నేను చెయ్యి పెట్టేశాను ఏకంగా దెబ్బ మీద ఇలా చెయ్యి పెట్టేశాను, టచ్ చేస్తాను. ఇంకా ఆ ఊడిని నేను టచ్ చేసానే నాకు అర్థమైపోయింది నా సీన్. అమ్మ అయిపోయింది మన కథం ఇంకా అని ఫిక్స్ అయిపోయాను, కుట్లు పడాల్సిందే అని. కానీ తీరా చూస్తే మొక్కం నిండా సినిమాల్లో చూపించినట్టు బ్లడ్ అంతా మొక్కం నిండా కారిపోయింది. మీరు నమ్మరు, ఇప్పటికీ నా స్పెట్స్ మీద ఆ మరక ఉంటుంది, ఆ బ్లడ్ మరక. నా స్పెట్స్ ఇరిగిపోయి, హర్ష గారి స్పెట్స్ ఇరిగిపోయి. అదృష్టం కొద్ది నా ఫోన్కి ఏం అవ్వలేదు. జయంత్ గారి బండికి కూడా రిపేర్లు వచ్చాయి కొద్దిగా, పాత అవెంచర్ బట్టి. ఈ బండి అయితేనే నేను కాసేద్దును లిటరల్. ఈ బండి అయితే, ఎందుకంటే ఈ బండికి ఏబిఎస్ ఉంది, దిస్ ఇస్ నాట్ ఎ రా బైక్. ఈ బండికి ఏబిఎస్ ఉంది కాబట్టి నేను కాసేద్దును. ఎందుకంటే ఇలా సడన్ బ్రేక్ వేసినా ఇది కాసేది. అది ఏబిఎస్ లేకపోవడం చాలా దారుణంగా స్కిడ్ అయింది. బ్లింకిట్ తోడు పడలేదు, కానీ మేము పడిపోయాం. అంటే ఆలోచించండి రోడ్డు ఎంత పెట్టుకుందో. మీకు జయంత్ గడ్ ఇంటి దగ్గరే మాధవ్ దార్ ఐడియా ఉండుంటే, మన విశాఖపట్నంలో మాధవ్ దార్ ఐడియా ఉంటే అక్కడైతే దేకిరాను అనమాట. నేను చూపిస్తాను డెఫినెట్లీ, ఆ సందును కూడా చూపిస్తాను. నేను మేజర్గా ఇద్దరికి రుణపడిపోయాను. జయంత్ గాడికి ఒకరికి, ఆ బ్లింకిట్ ఆయనకి ఒకరికి. సారీ బ్రో, నా వాళ్ళు తప్పు జరుగుంటే డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్ హార్ట్ఫుల్లీ సారీ. నా తప్పు ఉన్నా సారీ, మీ తప్పు ఉంటే పర్లేదు లేని వదిలేయండి. థ్యాంక్ యూ, నా కోసం వెనక్కి తిరిగి చూశారు, పర్లేదు. సో నేను యాక్చువల్లీ కంటెంట్ తీసి ఇచ్చు బ్రో. సో కమింగ్ టు ద కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, కంటెంట్ తీసి బ్రో హాస్పిటల్లో ఉన్న యాక్సిడెంట్ ఫోటోలు చూపించేసి, మీ ముందు సబ్స్క్రైబర్లు కొట్టించు, మీ ముందు లైక్లు కొట్టించు, మీ ముందు ఫాలోవర్లు కొట్టించు. నాకు ఎందుకు అదంతా?
నా కష్టాన్ని మీకు చూపించడం ఎందుకు? నా లైఫ్ స్టైల్, నా సంతోషాన్ని మీతో పంచుకోవడానికని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా అంతే. నా సంతోషమే పెట్టాలి, నా దరిద్రాన్ని కూడా తీసుకొచ్చి నేను యూట్యూబ్ లో పెట్టానంటే మరీ దారుణం. నేను కొన్ని విషయాలు చెప్పాను అంతే. ఓకే, నేను యూట్యూబ్ కోసం కొన్ని గేర్ ఇరగొట్టించుకున్నాను. మీరు చెప్పండి, ఓకే బ్రో నేను నెగిటివ్ కూడా పెట్టి చూస్తామంటే నా జీవితంలో చాలా అంటే చాలా నెగిటివ్స్ ఉంటాయి. ఎన్నో లేని నెగిటివ్స్, రోజుకో ఒక బొక్క పడుతూనే ఉంటది నాకు. ఈ రోజుకో ఒక తిండి దొరక్క లోటు పడింది. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలి. 20 minutes later. హోప్ ఫర్ ద బెస్ట్ అనే కోరుకుంటున్నాను. ఇంకా నా సూపర్ బైక్ అంటారా, ఇదంటారా, అదంటారా అన్నీ పోయే. ఎందుకంటే ఇంట్లో ఒక భయం పట్టేస్తుంది. వీడికి యాక్సిడెంట్ అయిందనగానే చాలా చాలా భయం. చాలా ఇప్పటికీ ఇంట్లో స్కూటీ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. నేను ఇంట్లో ఏమని చెప్పొచ్చానంటే కారులో వెళ్తున్నామమ్మా అని చెప్పొచ్చాను. మా అమ్మ ఈ వీడియో చూడదు, చూసిందని నేను చచ్చిపోతాను ఇంటికి వెళ్ళిన తర్వాత. లిటరల్ ఇప్పటికీ మా అమ్మని కొడుతుంది. ఇప్పటికీ మా అమ్మని కొడుతుంది. నాకు తగులుతాయి 2 దెబ్బలు. బట్ కంటెంట్ కోసం అని చెప్పి రిస్క్ చేస్తున్నాను. సో మీకు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? నా దరిద్రం నాకు పంచుకోవడం ఇష్టం లేదు. దట్స్ ఇట్. ఆ రోజు ఇప్పటికీ కుట్లు పెయిన్ వస్తున్నాయి. ఇవన్నీ చెప్పాలని ఉన్నా. ఐ కాంట్ టెల్. ఆ ముఖం నీకు కనబడుతుందా? ఐ కాంట్ టెల్. నేనేం చెప్పలేకపోతున్నాను మీకు. అది నా పరిస్థితి. సో నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు. సో జస్ట్ లీవ్ దట్ మ్యాటర్. జస్ట్ నాకు యాక్సిడెంట్ అయింది. ఐఎమ్ డూయింగ్ బెటర్ నౌ. ఫైన్. కుట్ల ఫోటోలు చూసాం అంతే. ఇంకా మనం ఎంత లైఫ్ ఎలా ఉందో, లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో అంత లీడ్ చేయాలి. సో నా దరిద్రం మీ దరిద్రంకి పట్టుకోండి. నేను జస్ట్ చెప్పాను. జనిన్ భాయ్ ఒక మాట అన్నాడు, అది చెప్తున్నాను. రెస్ట్ ఇన్ పీస్. ఎవడన్నాడు బాగా. సో జనిన్ భాయ్ ఒక మాట, దిష్టి భయ్యా ఎవరు దిష్టి పెట్టాడో అది సాటిస్ఫైగా ఉండాలి. నేను మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాను. 30K రూపాయి కష్టపడి నా ఎంటీ మా అమ్మ స్కూటీ మీద వెళ్ళేసి సంపాదించాను. మొత్తం హాస్పిటల్ ఖర్చులకి, బండి రిపేర్కి. జయంతి గారు నన్ను లిటరల్ డబ్బులు అడగలే, బట్ నేనే ఇచ్చా. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి, మనం తీయాలి, లేకపోతే కష్టం. మనకు ఆ సమస్య వచ్చింది కదా, మనమే పెట్టుకున్నాం ఫిట్టింగ్. మన ఇంట్లో పెట్టుకున్నారనుకో వాళ్ళు పెడితే ఒక అర్థం ఉంది. బట్ మనం దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం తీయకపోతే చాలా కష్టం. కెమెరా ఈ కెమెరా కొనుక్కుందాం అని చెప్పి డబ్బులు దాచుకున్నా. లిటరల్ ఈ కెమెరా రికార్డింగ్ చేస్తున్నా. అది నా పరిస్థితి. మళ్ళీ 100% ఐ షుడ్ గిఫ్ట్ మై సెల్ఫ్. నా బర్త్డే కల్లా కంపల్సరీ ఐ షుడ్ గిఫ్ట్ మై సెల్ఫ్ అండ్ డీజే యాక్షన్ 5 ఆర్ యాక్షన్ 6 నా సొంత హార్డ్ ఎర్న్ మనీతో నేను కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయాను. సెకండ్ అటెంప్ట్ నేను గివ్ అప్ ఇవ్వను. సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోయినా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేసినా నా డబ్బులతో నేను కొనుక్కుంటా. మా అమ్మ కూడా చెప్పిస్తాను. ఈ మైక్ ఈ చూస్తున్నారా, ఈ మైక్ ఇదంతా మా మమ్మీ నాకు ఈఎంఐలో కొనిసి ఇచ్చారు. కొనిన వారానికే పిన్ ఇరిగిపోయింది. ఆ కొత్త పిన్ కొనుక్కోవడానికి నాకు ఒక 2 నెలలు పట్టింది. ఒక నెల అంతా పిన్నికి లేవు, ఇంకో నెల డబ్బులు లేవు. నా పరిస్థితి ఎలాగుందో నేను తర్వాత మాట్లాడతా. ఇప్పుడు చూసారంటే పర్లేదు, కొన్ని కటింగ్లు చేసి ఉంటే క్షమించండి. సో యా లేడీస్ అండ్ జెంటిల్మెన్, మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఇప్పుడు హెల్మెట్ మీరు ఇందాక చూసిన సెటప్ ఇదనమాట. నేను ఏం తినరా, ఏడు తింటాను. వెజ్ ఎవడన్నా వెజ్ తింటాడా? వీళ్ళిద్దరు శనివారం పూట నాన్ వెజ్ తింటున్నారు. ఇప్పుడు నాన్ వెజ్ తినే ప్రోటీన్ కోలా మేము ప్రోటీన్ రే మీరు చెప్పుకోండి రా, నేను ఇంటికి వెళ్తే తింటాను లేరా. A few moments later. సో ఇది నా హెయిర్ లైన్. కొద్దిగా మళ్ళీ మీరు అనుకున్నదే కొట్టించాలి. సో మనం దట్స్ మై అప్డేట్ అనమాట. అక్కడ వీడియో ఎక్కువ అయ్యింది, మీకు చాలా ఎక్కువ అయింది. సో మాట్లాడేది యాక్షన్ ఎలాగుందో ఇంట్లో చెప్పాను అనుకోండి, ఇది మొక్కం వేస్తారు, మొక్కం వేస్తారు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్లో ఏం చెప్తా, పాడ్కాస్ట్లకి బెటర్ అని. సో పాడ్కాస్ట్ల గురించి ఇవన్నిటి తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో పాడ్కాస్ట్లు ఇంకా చేయను, అలాగని పాడ్కాస్ట్లు చేయడం ఆపేస్తున్నాను అని మాత్రం కాదు. అనదర్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. సో స్టూడెంట్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డెఫినెట్లీ టు అప్కమింగ్ పాడ్కాస్ట్లు తొందరలో చేస్తాను. విల్ స్టార్ట్ అ న్యూ జర్నీ ఫ్రమ్ దిస్
సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 లాగా అలాంటి అది, ఆ పార్ట్ 2 కంపల్సరీ చూడండి. సో సైనింగ్ ఆఫ్, హోప్ యూ లవ్డ్ ఇట్. 100 వ్యూస్ వచ్చినా నన్ను ఆదరించిన వాళ్ళు థ్యాంక్ యూ.